Hello guys, welcome to my channel Cash Talks. Today's topic is India's billionaire boom versus middle class. మార్నింగ్ 8 o'clock ఒక మిడిల్ క్లాస్ గాయ్ ఫాస్ట్గా రెడీ అవుతున్నాడు. బస్కి లేట్ అవ్వకూడదు అనుకుని టిఫిన్ స్కిప్ చేసి వెళ్తాడు. ఆఫీస్లో 9 hours వర్క్, రిటర్న్ అయ్యే టైం 9 PM. డిన్నర్ టైంలో అమ్మ చెప్తుంది షుగర్ అండ్ ఆయిల్ రేట్ పెరిగిందంట. ఫోన్లో న్యూస్ ఓపెన్ చేసి చూస్తాడు. ఇండియా యాడెడ్ 30 న్యూ బిలియనియర్స్ ఇన్ 2025. ఆయన ఫేస్లో ఒక సైలెంట్ డౌట్. మనం లైఫ్ అంతా వర్క్ చేస్తున్నాం, కానీ ప్రోగ్రెస్ ఎక్కడుంది? 2025లో మాత్రమే ఇండియాలో 13 న్యూ బిలియనీర్స్ క్రియేట్ అయ్యారు. టోటల్ కౌంట్ ఇప్పుడు 284+. ముఖేష్ అంబానీ, గౌతమ్ అదానీ, జెరోదా ఫౌండర్స్, ఫ్లిప్కార్ట్ కో ఫౌండర్స్ అందరికీ బిలియన్స్ వర్త్ వెల్త్. వాళ్ళకి అసెట్స్ ఉంటాయి, ల్యాండ్, కంపెనీస్, షేర్స్, స్టార్టప్స్. వాళ్ళ మనీ స్లీప్లో కూడా ఎర్న్ చేస్తుంది. స్టార్టప్స్ ఐపీఓకి వెళ్ళిన వెంటనే వాల్యుయేషన్ వల్ల 100xలో మనీ వస్తుంది. ఇండియాలో వెల్త్ క్రియేట్ అవుతుంది, కానీ కాన్సన్ట్రేట్ అయి ఉంటుంది. కానీ యావరేజ్ ఇండియన్ లైఫ్ శాలరీస్ ఫ్లాట్గా ఉంటే రెంట్, పెట్రోల్, వెజిటేబుల్స్ డబల్ అవుతున్నాయి. హైదరాబాద్లో 2 BHK రెంట్ 18,000+. మరి పెట్రోల్ 110 per లీటర్. టమాటోస్ సమ్టైమ్స్ 120 per kg. యూత్ దగ్గర ఇన్కమ్ లేకపోతే ఎల్డర్స్ దగ్గర పెన్షన్ లేదు. 77% ఇండియన్స్కి రిటైర్మెంట్ సేవింగ్స్ కూడా లేవు. మిడిల్ క్లాస్ అంటే ఈఎంఐ, స్ట్రెస్ అండ్ నో ఫినాన్షియల్ క్యూజన్. ఇండియా ఈజ్ రైజింగ్ అని చూస్తున్నా, కానీ మనకి ఏమీ చేంజ్ అవ్వట్లేదు. వై దిస్ గ్యాప్ ఎగ్జిస్ట్? టాప్ 1% ఇండియన్స్ దగ్గర టోటల్ వెల్త్లో 40% ఉంది. రిమైనింగ్ 99% అందరికీ 60%ని షేర్ చేయాలి. వాళ్ళు మనీని ఎసెట్స్లో ఇన్వెస్ట్ చేస్తారు, స్టాక్స్, మ్యూచువల్ ఫండ్స్, రియల్ ఎస్టేట్. మరి మన ఇన్కమ్, శాలరీ, అండ్ దట్ టు రెంట్, ఫుడ్, బిల్స్, కిడ్స్ ఎడ్యుకేషన్లో అయిపోతుంది. రిచ్ పీపుల్కి మనీ వర్క్ చేస్తుంది, కామన్ మ్యాన్ మనీ బ్రేక్ పడిపోతుంది. గవర్నమెంట్ ట్యాక్స్ బ్రేక్స్, స్టార్టప్ సపోర్ట్, బిజినెస్ లోన్స్ ఇవన్నీ క్యాపిటల్ సైడ్కి లీన్ అవుతాయి, లేబర్ సైడ్కి కాదు. సిస్టమ్ని బ్లేమ్ చేయడం సరిపోదు. ఎస్, సిస్టమ్ అన్ఈక్వల్గా ఉంది, బట్ మన మైండ్ సెట్ కూడా ట్రాప్లో పడిపోయింది. ఎడ్యుకేషన్ సిస్టంలో ఫినాన్షియల్ నాలెడ్జే లేదు. బడ్జెట్ అంటే ఏంటి, సేవింగ్స్ ఎలా చేయాలి, ఇన్వెస్ట్మెంట్స్ ఏంటి, ఇవి ఏ క్లాస్లో నేర్పించలేదు. మరి మీడియా ఏం చేస్తుంది? రిచ్ని గ్లామరైజ్ చేస్తుంది, కామన్ మ్యాన్ని ఇగ్నోర్ చేస్తుంది. కానీ ట్రూత్ ఏంటంటే నో బడీ ఈజ్ కమింగ్ టు సేవ్ యూ. నీకు నువ్వే ప్లాన్ చేసుకోవాలి. వాట్ యూ కెన్ యాక్చువల్లీ డూ? పాయింట్ నెంబర్ 1, స్టార్ట్ ఇన్వెస్టింగ్ ఎర్లీ. ఎస్ఐపి విత్ 500 రూపీస్ మంత్లీ కూడా ఎనఫ్. ఇండెక్స్ ఫండ్స్, మ్యూచువల్ ఫండ్స్ బేసిక్స్ నేర్చుకో. లాంగ్ టర్మ్ పేషెన్స్ మెయింటైన్ చేయాలి. పాయింట్ నెంబర్ 2, ట్రాక్ యువర్ మనీ. మంత్లీ ఎక్స్పెన్సెస్, ఇన్కమ్ రికార్డ్ చేసుకోవాలి. బడ్జెట్ మెయింటైన్ చేయడం అంటే ఫ్రీడమ్ క్రియేట్ చేయడం. పాయింట్ నెంబర్ 3, మల్టిపుల్ ఇన్కమ్ సోర్సెస్, ఫ్రీలాన్సింగ్, కంటెంట్ క్రియేషన్, స్కిల్ బేస్డ్ సర్వీసెస్. స్మాల్ బిజినెస్ ట్రై చేయండి, వన్ శాలరీ పైన డిపెండ్ అవ్వద్దు. పాయింట్ నెంబర్ 4, బిల్డ్ అసెట్స్, నాట్ జస్ట్ ఈఎంఐస్. లోన్స్లో పడిపోకుండా సేవింగ్స్ స్టార్ట్ చేయండి. గోల్డ్ లోన్, షేర్స్ స్మాల్గా స్టార్ట్ చేయొచ్చు. మనీ గురించి నేర్చుకోవడం అంటే సెల్ఫిష్ కాదు, స్మార్ట్ అవ్వడం. ఎస్, ఇండియాలో బిలియనీర్స్ పెరుగుతున్నారు, బట్ అది మన పైన ఒక రిమైండర్లా ఉండాలి. ఇఫ్ దే కెన్ బిల్డ్ వెల్త్, వై నాట్ అస్? మనం ఒక స్మాల్ స్టెప్ వేయాలి, నాలెడ్జ్, డిసిప్లిన్, కన్సిస్టెన్సీతో. నువ్వు ఇప్పుడు బ్రోక్గా ఉంటావేమో, బట్ నువ్వు కూడా ఒక ఫినాన్షియల్ వారియర్. మిడిల్ క్లాస్ మైండ్ సెట్ని మిలీనియర్ మిషన్గా మార్చు. ఇట్స్ నాట్ ఈజీ, బట్ ఇట్స్ వర్త్ ఇట్. స్టార్ట్ స్మాల్ బట్ డ్రీమ్ టు బిగ్. మీ జర్నీ స్టార్ట్ చేయాలి అంటే ఫస్ట్ స్టెప్ చేయండి. సబ్స్క్రైబ్ అండ్ లెవెల్ అప్ టుగెదర్.